రోజు ఆరోగ్యం కుదుటపడుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు. చంద్రబాబు మహిళలను వేధిస్తున్నారని, ఇది టీడీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు ఈశ్వరి. దానికి నిరసనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బ్లాక్ డ్రెస్సులతో ఈరోజు ఇంటి సభని మేమందరం కూడా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అన్నా కూడా వాళ్ళు మైకు కూడా ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం. వెంటనే సభని వాయిదా వేసేస్తూ వెళ్ళిపోయినటువంటి పనితీరు. అదే సమయంలో రోజా గారు తనతో పాటు ఎమ్మెల్యేలు అంతా కూడా మద్దతుగా గాంధీ బొమ్మ దగ్గర మేము నిరసన తెలియజేస్తూ కూర్చొని ఉంటే రోజా గారి యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎందుకంటే ఆమె షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, అలాగే బీపీ కూడా రేజ్ అయ్యింది. సో దానివలన బాగా పెయింట్ అయిపోవడం వల్లనే ఈరోజు నిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీకు అసలు గుర్తుందో లేదో, మహాభారతంలో చూడండి, రామాయణంలో చూడండి, ఏ కథలను చూసుకున్నా సరే మహిళలను హింసకు కానీ బాధ పెడితే కనుక ఖచ్చితంగా రాజ్యాలే కూలిపోయాయి, పతనాలు అయిపోయాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పతనం అయిపోవడానికి ఈరోజు రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా బాధపడుతున్నాం. ముఖ్యంగా వారి తరపున పోరాటం చేస్తున్నటువంటి మాలాంటి మహిళా ఎమ్మెల్యేలని మీరు కించపరిచే విధంగా ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇదే మీ పతనానికి నాంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు రోజా గారి పరిస్థితి కొంచెం కుదుట పడుతూ ఉంది. అందుకనే మళ్ళీ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి నేను మాట్లాడి వచ్చి ఆమెకు ఇంకా మెరుగైన వైద్యం చేకూర్చాలని చెప్పి అడగడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఆమెని రూమ్ షిఫ్ట్ చేస్తారు.